గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క స్టెబిలిటీ గురించి మనం డిస్కషన్ చేసాం. అందులో భాగంగా విఎస్సిపిఆర్ థియరీలో భాగంగా ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసెస్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నటువంటి సమ్మేళనాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏ, దీని చుట్టూ 3 బాండ్స్ ఉన్నాయి బి. దీని మీద ఒక్క ఎలక్ట్రాన్ ఉంది, దీన్నే మనం అన్పేడ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి, జత లేదు కాబట్టి దీన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఒకవేళ జత ఉంటే పెయిడ్ ఎలక్ట్రాన్, దాన్ని మనం లోన్ పేర్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఇక్కడ కేవలం ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసెస్ అంటాం. దీన్ని మొత్తం అంతా కలిపి మనం ఏమంటాం? ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసెస్. ఎప్పుడైతే ఆడ్ ఎలక్ట్రాన్ ఉందో అన్స్టెబిలైజేషన్ జరుగుతుంది, పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. ఈ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసెస్ వల్ల మనకేంటంటే వీటిని మనం ఫ్రీ రాడికల్ అనొచ్చు, లేదా ఒకవేళ 2 ఎలక్ట్రాన్లు కనుక ఉంటే దాన్ని మనం డై రాడికల్ అని కూడా అనవచ్చు. సో ఇది అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఈ స్పీసెస్. దీన్ని చూస్తేనే మనకేంటంటే ఇది అన్స్టెబిలైజేషన్ అని తెలిసిపోతుంది, పారామాగ్నెటిక్ నేచర్ అని తెలిసిపోతుంది. సో ఒక్క ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఈ రాడికల్స్నే మనం ఫ్రీ రాడికల్ అని కూడా అంటాం. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ CH3 రాడికల్. CH3 రాడికల్. మరి ఈ CH3 రాడికల్లో మనం చూసినట్లయితే ఇది sp2 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. ఎట్లా? 3 హైడ్రోజన్లు కావాలి కదా. చూడండి, 2s ఆర్బిటాల్, 2p3, 2s1, 2p3. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే చూడండి, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2, 2s2, 2p2. ఇది గ్రౌండ్ స్టేట్లో. అదే ఎగ్జిట్ స్టేట్ అయినప్పుడు 2s1, 2p3, 2s1, 2p3. కాబట్టి ఇక్కడ మనకేంటంటే s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, p ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, 2s1, 2p3. అయితే CH3 అంటున్నాం కాబట్టి 3 హైడ్రోజన్స్, అంటే ఇది ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇది ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇది ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. కాబట్టి ఇవి బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ అవుతాయి విత్ హైడ్రోజన్స్. సో ఒక s ఆర్బిటాలు, 2 p ఆర్బిటాలు ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయి కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది p ఆర్బిటాల్లో, ఇది హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ కాలేదు కాబట్టి ఎక్స్క్లూజన్. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ లేదా ఎక్స్క్లూజన్ ఆర్బిటాల్ లేదా ఎక్స్క్లూజన్ ఎలక్ట్రాన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. మరి ఇక్కడ ఏంటంటే చూడండి, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ కాబట్టి సో px ఆర్బిటాలు, py ఆర్బిటాలు పార్టిసిపేట్ అయింది కాబట్టి xy ప్లేన్ అంటున్నాం. ఇక్కడ మనకు 3 బాండ్ ఫార్మేషన్ జరిగింది, C'H, C''H, C''H. ఇది అంతా కూడా ఏంటంటే ప్యూర్ p ఆర్బిటాల్ కాబట్టి ఈ ప్యూర్ p ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అంటాం, లేదా ప్యూర్ p ఆర్బిటాల్, ప్యూర్ p ఆర్బిటాల్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్యూర్ p ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. సో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఇది స్టీరియోకెమికల్లీ ఇన్యాక్టివ్, స్టీరియోకెమికల్లీ ఇన్యాక్టివ్. మరి స్టీరియోకెమికల్లీ ఇన్యాక్టివ్ అనేటువంటి ఈ డేటా అంతా కూడా ఏంటంటే మనకు ESR ద్వారా తెలుస్తుంది, ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ స్పెక్ట్రా ద్వారా మనకు ఈ డేటా అనేది తెలిసిపోతుంది. ఇది ట్రైగోనల్ ప్లేనార్లో ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్లో ఉంటుంది. సో CH3 రాడికల్ అన్నటువంటిది మనకి ఇచ్చేటువంటి క్లియర్ డేటా దేని నుంచి వస్తుంది అంటే ESR డేటా నుంచి వస్తుంది. సో ఇక్కడ బిట్కి ఇంపార్టెంట్, ఫ్రీ రాడికల్స్ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ డాష్ అన్నప్పుడు ESR స్పెక్ట్రా, ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ స్పెక్ట్రా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాడికల్ ఉన్నటువంటి CH3 రాడికల్ అనేది అందులో
ఆడ్ ఎలక్ట్రాన్ అనేది ఏంటంటే స్టీరియోకెమికల్లీ ఇనాక్టివ్ అని మనకు తెలుస్తుంది. మనకు ఈ ఈఎస్ఆర్ డేటా నుంచి మనకు ఏమేమి తెలుస్తాయో చూద్దాం. స్టీరియో కెమికల్లీ ఇనాక్టివ్ అనేది మనం ఈఎస్ఆర్ డేటా ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక 3 రాడికల్స్ ఉన్నటువంటి స్పీసెస్ ఇచ్చాను. ఒకటి CF3, రెండవది CH3, మూడవది SiH3. ఇక్కడ చూడండి, ఈ CF3లో మనకు ఒక రాడికల్ ఉంది, CH3లో ఒక రాడికల్ ఉంది, SiH3లో కూడా రాడికల్ ఉంది. మరి 3 రాడికల్లో ఉంటే కూడా ఇక్కడ మనకేంట్రా అంటే CF3 మాలిక్యూల్ అనేది పిరమిడల్ జామెట్రీలో ఉంటుంది, sp3 హైబ్రిడైజేషన్. CH3 అనేది మనకు sp2 హైబ్రిడైజేషన్, ట్రైగోనల్ ప్లేనార్. అదే SiH3 తిరిగి పిరమిడల్ జామెట్రీ. ఇక్కడ డౌట్ ఏంట్రా అంటే CH3లో ఎందుకు అది sp2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది, CF3లో sp3 హైబ్రిడైజేషన్లో ఎందుకు పార్టిసిపేట్ అవుతుంది, SiH3లో ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్లో ఎందుకు పాసిబుల్ అవుతుంది, ఒక CH3లో ఎందుకు sp2నే పార్టిసిపేట్ అవుతుంది, ఇది డౌట్. సో CF3 అనేది అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, CH3లో అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, SiH3లో అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. అంటే మూడిట్లలో కూడా ఆడ్ ఎలక్ట్రానే ఉంది, 3 కూడా ఫ్రీ రాడికల్సే. మరి 3 కూడా ఫ్రీ రాడికల్సే అన్నప్పుడు 3 ఒకే హైబ్రిడైజేషన్లో ఉండాలి. మరి ఇక్కడ CF3 మాత్రం sp3 హైబ్రిడైజేషన్, SiH3 మాత్రం sp3 హైబ్రిడైజేషన్, CH3లో మాత్రం sp2 హైబ్రిడైజేషన్ ఉంది. దానివల్ల మనకేమవుతుంది, జామెట్రీ కూడా మారిపోతుంది. సో SiH3 పిరమిడల్ అంటున్నాం, అలానే CF3 పిరమిడల్ అంటున్నాం, ఇది మాత్రం ట్రైగోనల్ ప్లేనార్ అంటున్నాం. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆడ్ ఎలక్ట్రాను, ఇక్కడ ఉన్నటువంటి ఆడ్ ఎలక్ట్రాను ఒకే విధమైనటువంటి ప్రాపర్టీ చూపిస్తున్నాయి. CH3లో ఉన్నటువంటి ఆడ్ ఎలక్ట్రాను భిన్నమైనటువంటి ప్రాపర్టీని ప్రదర్శిస్తుంది. కారణం ఏంటి? ఇక్కడ చూడండి, CF3లో కార్బన్ చుట్టూ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. చూడండి, కార్బన్ చుట్టూ 3 ఫ్లోరిన్ ఆటమ్స్, ఇక్కడ కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్ ఆటమ్స్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ సిలికాన్ చుట్టూ 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడేమో ఈ రెండిట్లలో సెంట్రల్ ఆటమ్ సేమ్, సరౌండింగ్ ఆటమ్స్ డిఫర్. ఇక్కడేమో సెంట్రల్ ఆటమ్ డిఫర్, సరౌండింగ్ ఆటమ్స్ మళ్ళీ కార్బన్ CH3లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఈ రెండు అంటే SiH3, CF3 రెండు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. ఏది? ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ పార్టిసిపేట్ అయితేనే కదా మనకు 4 బాండ్స్ వచ్చేది, అప్పుడు sp3 హైబ్రిడైజేషన్ వచ్చేది. ఇక్కడ కేవలం ఈ బాండే పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3 కాబట్టి sp2 హైబ్రిడైజేషన్, ఇక్కడ ఉన్నటువంటి ఆడ్ ఎలక్ట్రాన్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కావడం లేదు. మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి ఈ ఆడ్ ఎలక్ట్రాన్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అయింది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 వచ్చినాయి కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ జరిగింది. అసలు దీనికి అంతటికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఇన్వాల్వింగ్ దీస్ డిఫరెంట్ ప్రాపర్టీస్? చూడండి, CF3 రాడికల్లో, ఫ్రీ రాడికల్లో కార్బన్కి ఫ్లోరిన్కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ. అదేవిధంగా కార్బన్ హైడ్రోజన్కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ చాలా తక్కువ, 2 లెస్. అదేవిధంగా సిలికాను హైడ్రోజన్కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ. మరి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ దీంట్లో ఎక్కువ ఉంది. మరి ఎక్కువ ఉంది కాబట్టి హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యింది అనుకుందాం. మరి SiHలో ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ తక్కువ కదా, మరి కార్బన్ హైడ్రోజన్ కూడా ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ తక్కువ కదా, ఇది పార్టిసిపేట్ కానప్పుడు SiH కూడా పార్టిసిపేట్ కాకూడదు కదా హైబ్రిడైజేషన్లో. మరి
SiH3 రాడికల్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ మనకు sp3 హైబ్రిడేషన్ అన్నాం. మరి ఒరిజినల్ కింద sp2నే ఉండాలి. ఎందుకంటే ఇది sp2 అన్నప్పుడు ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ లో, ఇది కూడా ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ లో, కాబట్టి ఇది కూడా sp2నే ఉండాలి. కానీ ఇక్కడ sp3 వచ్చింది. కారణం ఏంటి? కారణం ఏంటంటే సెంట్రల్ ఆటమ్ షుడ్ పొసెస్ ద పాజిటివ్ చార్జ్. అది CF3లో ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఎక్కువ, సెంట్రల్ ఆటమ్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి CH3 రాడికల్లో ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ తక్కువ, సెంట్రల్ ఆటమ్ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ SiH3లో ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ తక్కువ కానీ పాజిటివ్ ఛార్జ్, సెంట్రల్ ఆటమ్ షుడ్ పొసెస్ ద పాజిటివ్ ఛార్జ్. అంటే ఇక్కడ పొలారిటీ అనేది ఇంపార్టెంట్. పాజిటివ్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ పొలారిటీ. చూడండి CF3లో ఫ్లోరిన్ ఈజ్ ద పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఎప్పుడైతే పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటుందో దానికి S క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. S క్యారెక్టర్ రెడ్యూసెస్. S క్యారెక్టర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటిది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ అన్పేయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిటాలు p ఆర్బిటాల్ ఏదైతే ఉందో, ప్యూర్ p ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో దానికి సప్లై చేస్తుంది. అంటే ఫ్లోరిన్లో ఉన్నటువంటి S క్యారెక్టర్ తగ్గడం వలన ఇక్కడ ఈ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివ్ కావడం వలన ఆ S క్యారెక్టర్ అనేది ఆ ప్యూర్ p ఆర్బిటాల్లోకి సప్లై చేస్తుంది. ఎప్పుడైతే p ఆర్బిటాల్లోకి సప్లై చేస్తుందో ఈ p ఆర్బిటాల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్, మిక్సింగ్లోకి కలిసిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆర్బిటాల్ మిక్సింగ్ జరిగిందో మనకు హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి S ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్. One S orbital, 3p orbitals are intermixing to give an identical same energy level. సో ఇక్కడ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్ అనేది ఇన్వాల్వ్ అయింది. డ్యూ టు ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఈజ్ మాక్సిమం, S క్యారెక్టర్ డిక్రీజెస్, దీస్ S క్యారెక్టర్ డొనేట్ టు p ఆర్బిటాల్, మీన్స్ ప్యూర్ p ఆర్బిటాల్స్. చూడండి ఎప్పుడైతే sp2 హైబ్రిడైజేషన్లో ఉన్నటువంటి CH3లో అక్కడ S క్యారెక్టర్ అనేది తగ్గదు మనకు, ఎందుకంటే హైడ్రోజన్ ఈజ్ ద లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. కానీ CF3లో ఫ్లోరిన్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్. S character decreases, this S character is donated to pure p orbital, so therefore it undergoes sp3 hybridization. చూడండి sp2 నుంచి sp3లోకి మారింది. ఇక్కడ CH3లోనేమో sp2, కానీ CF3లో మాత్రం sp3 hybridization and stereochemically active. Why? Because it is undergoes hybridization. బాగుంది. ఇప్పుడు చూడండి CH3 sp2 1 ప్యూర్ p ఆర్బిటాల్, CH2F ఇందులో కూడా sp2నే ఉంటుంది. కాకపోతే sp2కి p ఆర్బిటాల్కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ తగ్గిపోతుంది. చూడండి CH3 టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్ కార్బన్ చుట్టూ 3 ఉన్నాయి. ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్ కార్బన్ చుట్టూ 3నే, కాకపోతే 2 హైడ్రోజన్లు 1 ఫ్లోరిన్. ఇక్కడ మాత్రం 3 ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2 హైడ్రోజన్లు 1 ఫ్లోరిన్. అంటే ఒక ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎంటర్ అయింది. ఎంటర్ కావడం వల్ల S క్యారెక్టర్ అనేది p ఆర్బిటాల్లోకి పంపించేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే sp2 అన్నప్పుడు చూడండి 1 S ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్, కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంటుంది దేంట్లో, CH3లో. అదే CH2Fకి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్లోరిన్ రావడం వలన ఈ sp2కి pకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ తగ్గిపోతుంది.
కొంచెం తగ్గుతుంది. CHF2లో ఇంకా తగ్గుతుంది. CF3కి వచ్చేసరికి ఈ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి sp2 p ఆర్బిటాల్ రెండు కూడా మిక్సింగ్ అనేది జరుగుతుంది. సో ఎక్స్టెన్స్ ఆఫ్ మిక్సింగ్స్ value gradually increases the central atom surrounding electronegative atoms are increases. సో అల్టిమేట్లీ CF3లో మనకేంటంటే 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉండడం వలన sp2కి ఈ p ఆర్బిటాల్కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ electronegative atoms are increases in the AB3 type of odd electron containing species. sp2 to p orbital energy gap decreases. Whenever the energy gap will be decreases, extent of mixing increases. So extent of mixing is increases, ultimately it is readily participate in the hybridization. That's why CH3 never undergoes sp2 pure p orbital mixing capacity, whereas in the CF3 sp2 to p orbital mixing gap or extent of mixing gradually increases. Due to between these two, energy gap decreases. చూడండి AB3 type. A-B, central atom A positive charge, similarly central atom A negative charge. చూడండి పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ AB3 టైపులో సెంట్రల్ ఆటమ్ పాజిటివ్ పొలారిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి ఆడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటివి ఏంటంటే ఈజీలీ పార్టిసిపేట్ ఇన్ మిక్సింగ్లో పార్టిసిపేట్ అవుతాయి. నెక్స్ట్ ఏ సెంట్రల్ ఆటమ్ ఏ నెగిటివ్ ఛార్జ్ ఉండి బి సరౌండింగ్ ఆటమ్స్ పాజిటివ్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే పార్షల్ పాజిటివ్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే అటువంటి ఆడ్ ఎలక్ట్రాన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మిక్సింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి చూడండి, ఇంతకుముందు రాసింది ఏంట్రా అంటే దీనికి CF3 ఎగ్జాంపుల్, దీనికి CH3 రాడికల్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంతే. ఫ్లోరిన్ ఆటమ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి C' అన్నప్పుడు C ప్లస్ వస్తుంది, F మైనస్ వస్తుంది. CH3 అన్నప్పుడు కార్బన్ మైనస్ వస్తుంది, హైడ్రోజన్ ప్లస్ వస్తుంది, అంటే ఈ టైప్ వస్తుంది. ఆడ్ ఎలక్ట్రాన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మిక్సింగ్. కాబట్టి CH3 రాడికల్లో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటే కూడా మిక్సింగ్ అనేది జరగదు. sp2 to p ఆర్బిటాల్ మిక్సింగ్ అనేది జరగదు కాబట్టి అది sp3 హైబ్రిడేషన్లోకి పోదు. ఇక్కడ CF3లో sp2 to p ఆర్బిటాల్కి మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్సింగ్ అవుతుంది కాబట్టి అది sp3లోకి మారిపోతుంది. చూడండి CF3 ఆడ్ ఎలక్ట్రాన్, CH3 ఆడ్ ఎలక్ట్రాన్, SiH3 ఆడ్ ఎలక్ట్రాన్. CH3 కాదు, ఎందుకంటే సెంట్రల్ ఆటమ్ నెగిటివ్. అదే CF3 ఆడ్ ఎలక్ట్రాన్ మిక్సింగ్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే సెంట్రల్ ఆటమ్ పాజిటివ్. SiH3 ఇది కూడా అంటే సెంట్రల్ ఆటమ్ పాజిటివ్, సరౌండింగ్ ఆటమ్ నెగిటివ్. కాబట్టి స్టీరియో కెమికల్లీ ఈ CF3 అనేది ఏంటంటే యాక్టివ్, CH3 ఈజ్ ఇన్యాక్టివ్ అండ్ SiH3 ఈజ్ యాక్టివ్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టీరియో కెమికల్లీ యాక్టివ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టీరియో కెమికల్లీ యాక్టివ్? CF3, CH3, SiH3, D. CF3 అండ్ SiH3 అన్నాడు అనుకో, ఆన్సర్ వచ్చేసి D, CF3 అండ్ SiH3. నెక్స్ట్ ఐసోస్ట్రక్చరల్ పెయిర్స్, ఐడెంటికల్ షేప్స్. సో CH3 అండ్ BF3 చూడండి, CH3 అండ్ BF3 రెండిట్లలో చూడండి, ఇక్కడ CH3 అండ్ BF3 ఇది sp2 హైబ్రిడేషన్ ట్రైగోనల్ ప్లేనార్, ఇది కూడా sp2 హైబ్రిడేషన్ ట్రైగోనల్ ప్లేనార్. నెక్స్ట్ CF3, SiH3 అండ్ NH3 చూడండి, CF3 పిరమిడల్, SiH3 పిరమిడల్, NH3 పిరమిడల్.
చూస్తారా? సో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఆడ్ ఎలక్ట్రాన్, లోన్ పేర్ ఎలక్ట్రాన్. ఓకే, all these are pyramidal shape, all these two are trigonal planar shape. CH3 ప్లేనారు, ట్రైగోనల్ ప్లేనార్ కాబట్టి బాండ్ యాంగిల్ 120. పిరమిడల్ పిరమిడల్ పిరమిడల్. ఇక్కడ CH2F ఒకే ఒక ఫ్లోరిన్ ఉంది, CHF2 2 ఫ్లోరిన్లు ఉన్నాయి, CF3 3 ఫ్లోరిన్లు ఉన్నాయి. సో 3 ఫ్లోరిన్ల వల్ల మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. సో బాండ్ యాంగిల్ CH3కి ఎక్కువ, తర్వాత CF3కి అన్నిటికన్నా తక్కువ. CH3కి ఎక్కువ, CF3కి తక్కువ. చూడండి, CH3లో మనం చెప్పాము ఇంతకుముందు సెంట్రల్ ఆటం నెగిటివ్, ఇక్కడికి వచ్చేసరికి CF3లో సెంట్రల్ ఆటం పాజిటివ్. కాబట్టి ఇక్కడ మిక్సింగ్ జరిగింది కాబట్టి sp3 హైబ్రిడేషన్, ఇక్కడ మిక్సింగ్ జరగడం లేదు కాబట్టి sp2 హైబ్రిడేషన్. జనరల్గా sp2 అన్నప్పుడు 120, sp3 అన్నప్పుడు 109 degrees 28 minutes, 109 degrees 28 minutes. కాబట్టి బాండ్ యాంగిల్ అనేది ఏంటంటే ట్రైగోనల్ ప్లేనార్కి ఎక్కువ, పిరమిడల్కి తక్కువ. చూడండి, ABN అంటే అది AB2 కావచ్చు, AB3 కావచ్చు, AB5 కావచ్చు, ఏమైనా కావచ్చు మాలిక్యూల్. N అనేది నంబర్ ఆఫ్ B ఆటమ్స్. చూడండి, A-B అంటే A పార్షల్లీ పాజిటివ్, B పార్షల్లీ నెగిటివ్, లేదా A పార్షల్లీ నెగిటివ్, B పార్షల్లీ పాజిటివ్, ఏ విధంగానైనా ఉండొచ్చు. మరి ఇలా ఉంటే దీన్ని మనం పొలారిటీ ఆఫ్ బాండ్ అంటాం, కోవలెంట్ బాండ్ పొలారిటీ అంటాం. మరి కోవలెంట్ బాండ్ పొలారిటీ సఫిషియంటా కాదా? పొలారిటీ ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్? దట్ ఈస్ బాండ్ పొలారిటీ ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్ అంటే సఫిషియంట్ కాదు, నో. ఎందుకు చూద్దాం. చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ClO3 రాడికల్, ClO2 మాలిక్యూల్, ClO3 ClO2. ClO3లో మనకేముంటుంది? క్లోరిన్ సెంట్రల్ ఆటం కాబట్టి 7 ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 6 ఎలక్ట్రాన్స్, ఇంకా 1 ఎలక్ట్రాన్ మిగిలింది కాబట్టి ఆడ్. నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్ ClO2లో చూద్దాం. క్లోరిన్ ఉంది, సెంట్రల్ ఆటం సేమ్, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 2 ఆక్సిజన్స్ కాబట్టి 2 2 4, 3 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి, ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్, ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్, ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. చూడండి, ఇక్కడనేమో ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఈ స్పీసెస్ ఇది sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అవుతుంది, sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. కానీ ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాలేదు. ఇన్కరెక్ట్ SPR. ఎందుకు తెలుసా? చూడండి, క్లోరిన్ సరౌండింగ్ యాటమ్, క్లోరిన్ సరౌండింగ్, ఇంతకుముందు చెప్పాం మనం సెంట్రల్ యాటము ప్లస్ ఉంటే మిక్సింగ్ అవుతుంది, మైనస్ ఉంటే మిక్సింగ్ కాదు అన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ రెండిట్లో సెంట్రల్ యాటంలో ప్లస్ ప్లస్సే కదా, మరి మిక్సింగ్ జరగాలి కదా, జరగడం లేదు. అంటే మాలిక్యూల్లో ఆడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి మాలిక్యూల్లో బాండ్ పొలారిటీ కరెక్ట్ కాదు, బాండ్ పొలారిటీ కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ మాత్రం ఇది sp3 ఉంది, ఇది మాత్రం sp3 కాదు. ఎందుకంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఇక్కడ p ఆర్బిటాల్కి మధ్య మిక్సింగ్ జరగదు, sp2కు p ఆర్బిటాల్కి మిక్సింగ్ జరగదు. చూడండి, CF3కి ClOకి మధ్యలో కంపారిజన్ చూద్దాం. CF3లో ఈ ఆడ్ ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్గా పార్షియల్లీ లోన్ పేర్ టైప్, పార్షియల్లీ లోన్ పేర్ టైప్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ యాక్టివ్ అన్పెయిడ్. కానీ ఇక్కడ కంప్లీట్గా లోన్ పేర్ ఉంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఇది
మిక్సింగ్లో పార్టిసిపేట్ కాదు. చూడండి మీకు అర్థం కావడానికి ఎస్జి అనేటువంటి కాంపౌండ్స్ ఉన్నాడు. ఎస్జీలు ఇద్దరు కూడా సేమ్ సైజు ఉన్నారు. కాబట్టి మనం ఒక బనానా గినికి ఇచ్చినట్లయితే ఎస్జి రెండు కూడా ఈక్వల్గా తీసుకుంటాయి. బనానా అనేది ఏంటంటే ఎస్ క్యారెక్టర్ అనుకోవడానికి ఏముంది. సో ఇక్కడ బనానా రెండవ వైపు ఏంటంటే పిసి చూసినట్లయితే పి కొంచెం దప్పంగా ఉన్నాడు, సి కొంచెం బలహీనంగా ఉన్నాడు. కాబట్టి బనానా పి అనేది ఎక్కువ తీసుకుంటుంది, సి తీసుకోలేదు. అంటే ఎస్ క్యారెక్టర్ పర్సంటేజ్ అనేది పి ఎక్కువ తీసుకుంటుంది. ఈ పి ఎవరో కాదు, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. Now let us see applications. ఈ అప్లికేషన్స్ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ బాండ్ యాంగిల్ నంబర్ 1, నంబర్ 2 టెండెన్సీ ఆఫ్ డైమరైజేషన్, కంపారిజన్ ఆఫ్ స్టాటిక్, నంబర్ 3 ఎఫెక్ట్ ఆన్ మ్యాగ్నెటిక్ నేచర్, పారానా డయానా. ఈ 3 అప్లికేషన్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఫస్ట్ అప్లికేషన్ కంపారిజన్ ఆఫ్ బాండ్ యాంగిల్ చూద్దాం. ఇప్పుడు ఏబి3 ఉంది చూద్దాం. ఒకటి ఇన్యాక్టివ్, ఇంకోటి యాక్టివ్. ఏదైతే యాక్టివ్ ఉంటుందో అక్కడ రిపల్షన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. రిపల్షన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది. ఏది యాక్టివ్లో. ఇక ఇన్యాక్టివ్లో వచ్చేసరికి ఏంటంటే అక్కడ విఎస్సిపిఆర్ థియరీ అనేది ఉండదు. ఎందుకంటే లోన్ పేరు లేవు కదా. ఇక్కడ రిపల్షన్స్ ఉన్నాయంటే విఎస్సిపిఆర్ థియరీ ఉన్నట్లే. సో ఎప్పుడైతే విఎస్సిపిఆర్ లేదో అప్పుడు బాండ్ యాంగిల్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రిపల్షన్స్ అంటున్నా. ఈ రిపల్షన్స్ అనేటివి ఏంటంటే యాక్టివ్ లోన్ పేరు కావచ్చు, యాక్టివ్ ఆడ్ ఎలక్ట్రాన్ కావచ్చు, ఇన్యాక్టివ్ ఆడ్ ఎలక్ట్రాన్ కావచ్చు. మరి రిపల్షన్స్ దేనికి ఎక్కువ ఉంటాయంటే యాక్టివ్ లోన్ పేరుకి ఎక్కువ, తర్వాత యాక్టివ్ ఆడ్ ఎలక్ట్రాన్కి ఎక్కువ, తర్వాత ఇన్యాక్టివ్ ఆడ్ ఎలక్ట్రాన్కి అన్నిటికన్నా రిపల్షన్ తక్కువ. ఈ రిపల్షన్ ఆర్డర్ రావాలా చూడండి. ఏబి2 ఇందులో లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది. లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఉన్నాయో లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాండ్ యాంగిల్ డిక్రీజెస్. కానీ ఇక్కడ ఆడ్ ఎలక్ట్రాన్ బాండ్కి మధ్యలో రిపల్షన్ అనేది తక్కువ, చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ బాండ్ యాంగిల్ అనేది ఇంక్రీజెస్. చూడండి NO2 ప్లస్, NO2 రాడికల్, NO2 ప్లస్, NO2 రాడికల్, NO2 మైనస్. NO2 ప్లస్లో హైబ్రిడైజేషన్ SP, NO2 రాడికల్లో SP2, NO2 మైనస్లో SP2 హైబ్రిడైజేషన్. SP హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు 180 degrees బాండ్ యాంగిల్, నో డౌట్ బాండ్ యాంగిల్ హైయెస్ట్ దీనికి. ఇప్పుడు ఈ రెండిటి కంపేర్ చేద్దాం, NO2 రాడికల్కి, NO2 మైనస్కి. NO2 రాడికల్ చూడండి, వెరీ గుడ్ క్వశ్చన్. NO2 రాడికల్ వచ్చినప్పుడు ఏంటంటే ఇటువైపు ఉన్నటువంటి రిపల్షన్ ఏంటంటే మనకి తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రిపల్షన్ తక్కువ ఉంటుందో బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. ఇక్కడ చూడండి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కాబట్టి లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడైజేషన్ ఏంటి అంటే SP2 రెండు కూడా 120 ఉండాలి అనుకుంటాం, 120 degrees అనుకుంటాం. కాదు, 120 కాదు. సో ఇది 120 కన్నా తక్కువ. సో ద ఆర్డర్ ఈస్ NO2 ప్లస్, NO2 తర్వాత NO2 మైనస్, అన్నిటికన్నా లీస్ట్ బాండ్ యాంగిల్. Why NO2 free radical
హ్యావింగ్ మ్యాక్సిమం బాండ్ యాంగిల్ దాన్ NO3 మైనస్. ఎందుకు NO3 మైనస్ అనేది ఏంటంటే ఐడియల్ sp2. ఐడియల్ sp2. NO2 రాడికల్ అనేది నాన్ ఐడియల్ sp2. ఎట్లా సార్, ఎట్లా, అసలు ఎట్లా చూడండి. ఇప్పుడు ఇది సిగ్మా బాండా, నెక్స్ట్ ఇక్కడ యాక్టివే కదా, ఫ్రీ రాడికల్ యాక్టివే కదా. కాబట్టి ఎస్పీకి పి ఆర్బిటాల్కి మధ్యలో ఏంట్రా అంటే మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఎట్లా? పార్షియల్ మిక్సింగ్. మనము ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ చెప్పాం. ఏంటి? సెంట్రల్ ఆటమ్ అనేది పాజిటివ్ ఛార్జ్ కనుక ఉండి సరౌండింగ్ ఆటమ్స్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్కి అన్హైబ్రిడ్ ఆర్బిటాల్కి మధ్యలో మిక్సింగ్ అనేది జరుగుతుంది అంటున్నాం. కాబట్టి ఇక్కడ NO2 అన్నప్పుడు ఏంట్రా అంటే ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే sp హైబ్రిడైజేషన్ 1 2 టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 2 కాబట్టి sp హైబ్రిడైజేషన్. మరి ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్ కాదు కదా, ప్యూర్ పి ఆర్బిటాల్ కదా. కాబట్టి sp హైబ్రిడ్ ఆర్బిటాల్కి పి ఆర్బిటాల్కి మధ్యలో పార్షియల్ మిక్సింగ్ జరుగుతుంది. మరి పార్షియల్ మిక్సింగ్ జరుగుతుంది అంటే నాట్ కంప్లీట్ మిక్సింగ్. కంప్లెక్స్ మిక్సింగ్ అయితే sp ప్లస్ p sp2 అవుతుంది. కానీ ఇక్కడ పార్షియల్ మిక్సింగ్ అన్నప్పుడు ఏంట్రా అంటే చూడండి, sp2 1-2 అంటే sp1 కాదు, sp కాదు, sp2 కాదు, spకి sp2కి మధ్యలో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నాన్ ఐడియల్ అంటాం. నాన్ ఐడియల్. సో sp2 హైబ్రిడైజేషన్ అంటే కాదు, sp హైబ్రిడైజేషన్ అంటే కాదు. ఏది? NO2 రాడికల్. NO2 మాలిక్యూల్ అంతే. NO2 మాలిక్యూల్ అన్నప్పుడు ఏంటంటే NO2 నైట్రోజన్ డయాక్సైడ్ అంటాం. NO2 సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్, 5 ఎలక్ట్రాన్స్, 5th గ్రూప్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఒక ఆక్సిజన్ ఇస్తుంది, ఒక 2 ఎలక్ట్రాన్ ఇంకొక ఆక్సిజన్కి డేటివ్ బాండ్ రూపంలో డొనేట్ చేస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ మిగులుతుంది. మరి ఒక ఎలక్ట్రాన్ అన్నప్పుడు ఆడ ఎలక్ట్రాన్ స్పీసీసే కదా ఇది. మరి NO2 అన్నప్పుడు ఆడ ఎలక్ట్రాన్ స్పీసీస్ అన్నప్పుడు అదేమవుతుంది? నాన్ ఐడియల్ sp2. సో వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ NO2 అంటే నాన్ ఐడియల్ sp2. వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ NO3 మైనస్ అంటే ఐడియల్ sp2. సో ఐడియల్ sp2 అన్నప్పుడు ఏంటంటే 120. ఇక్కడ నాన్ ఐడియల్ కాబట్టి ఏమవుతుంది? ఇది 120 కన్నా ఎక్కువ ఉంటుంది. sp అన్నప్పుడు 180, sp2 అన్నప్పుడు 120. సో 180కి 120కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే నాన్ ఐడియల్ sp2 కాబట్టి. పార్షియల్ మిక్సింగ్ ఎందుకంటే ఇంతకుముందు కాన్సెప్ట్ సెంట్రల్ ఆటమ్ పొలారిటీ, బాండ్ పొలారిటీ చూసినప్పుడు సెంట్రల్ ఆటమ్ పాజిటివ్ ఛార్జ్ ఉండి సరౌండింగ్ ఆటమ్ నెగిటివ్ ఆటమ్ ఉండి అంటే నెగిటివ్ ఛార్జ్ ఉండి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్కి ప్యూర్ పి ఆర్బిటాల్కి మధ్య ఎనర్జీ గ్యాప్ తగ్గిపోతుంది. ఎనర్జీ గ్యాప్ తగ్గిపోయినప్పుడు ఇంటర్ మిక్సింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది మరీ అంత తక్కువ ఉండదు. తక్కువ కనుక ఉన్నట్లయితే మిక్సింగ్ అయ్యేటివి. కానీ ఇక్కడ పార్షియల్ మిక్సింగ్ అంటున్నాడు కాబట్టి ఇంటర్మీడియట్ సైజులో ఉంటుంది. చాలా కాంపిటీషన్ ఎగ్జామినేషన్లు ఇచ్చారు. NO2 ప్లస్ ప్యూర్లీ sp, NO2 ఇంతకుముందే చూసాం మనం నాన్ ఐడియల్ sp2 అన్నాం, NO3 ఐడియల్ sp2 అంటున్నాం, NO2 మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి రిపల్షన్ వల్ల బాండ్ యాంగిల్ అనేది తగ్గిపోతుంది. So that is the electronic factor. Second one, tendency of dimerization. మరి డైమరైజేషన్ అన్నప్పుడు ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అవి వెంటనే డైమరైజ్ జరుగుతాయి కాబట్టి డయామాగ్నెటిక్ కప్లింగ్ జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఆడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి మాలిక్యూల్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ పారామాగ్నెటిక్ నేచర్లో ఉంటుంది. అవి రెండు కలవడం వలన డయామాగ్నెటిక్ జరిగిపోతుంది. డయామాగ్నెటిక్ కావడం వల్ల ఏంట్రా అంటే స్టెబిలిటీ పెరుగుతుంది. చూడండి, AB2 ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇంకొక AB2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి పారా,
పారామాగ్నెటిక్ ఈ రెండు కలుస్తున్నాయి. దీన్ని మనం డయామాగ్నెటిక్ కప్లింగ్ అంటాం. డయామాగ్నెటిక్ కప్లింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని స్టెబిలిటీ విపరీతంగా పెరిగిపోతుంది. సో డైమరైజేషన్ కావడం వలన ఏంట్రా అంటే స్టెబిలిటీ పెరుగుతుంది. అయితే కార్బన్ దగ్గర చూద్దాం. కార్బన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్, అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కదా. ఈ కార్బన్ అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఏంటంటే న్యూట్రల్ మధ్యలో మనకి ఏంట్రా అంటే జరిగినప్పుడు ఇట్ ఈస్ కార్బన్ డైమరైజేషన్ జరగడం వల్ల ఇది ఏంట్రా అంటే ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఈ ఇంటర్మీడియట్ని మనం ఏమంటామంటే డయామాగ్నెటిక్ కప్లింగ్ అంటాం. సో ఏ కాంపౌండ్ అయితే స్టెబిలిటీ ఎక్కువ ఉందో దానికి డైమరైజేషన్ కెపాసిటీ తక్కువ ఉంది. సో టెండెన్సీ ఆఫ్ డైమరైజేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి మాలిక్యూల్ డైమరైజేషన్లో పార్టిసిపేట్ కాదు. స్టెబిలిటీ తక్కువ ఉన్నటువంటిది డైమరైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. సో ఈ స్టెబిలిటీ అనేది ఎలా నిర్ణయిస్తావు అంటే దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్, రెండవది స్టెరిక్ ఫ్యాక్టర్. సో 1 by 1 డిస్కస్. ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్, బాండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ డైమర్. ఇది మేజర్ ఫ్యాక్టర్ కాదు, మైనర్ ఫ్యాక్టర్. హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్, బాండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ డైమర్, హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్, ఇదంతా కూడా ఏంటంటే మైనర్ ఫ్యాక్టర్. ఇక మేజర్ ఫ్యాక్టర్ ఏదంటే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్లో ఎలక్ట్రోనెగటివిటీ of key element is the major product. Electronegativity of key element is the major product. 3 రాడికల్ ఇచ్చాం. CF3 రాడికల్ ఒకటి, CH3 రాడికల్ ఒకటి, ఇది ఒకటి. మరి ఇందులో కార్బన్ రాడికల్ ఉంది, ఆక్సిజన్ రాడికల్ ఉంది. ఈ రెండింటిలో కార్బన్ ఉంది కాబట్టి సేమ్. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా, కాబట్టి మోర్ స్టేబుల్. కార్బన్ అనేది సెంట్రల్ ఆటమ్, కార్బన్ అనేది ఏంటంటే లీస్ట్ స్టేబుల్, ఎందుకంటే లెస్ ఎలక్ట్రోనెగటివిటీ. కాబట్టి ఇప్పుడు ఈ కాంపౌండ్ మనం మోర్ స్టేబుల్ అంటున్నాం కదా. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ మోర్ స్టేబులో ఇది డైమరైజేషన్లో పార్టిసిపేట్ కాదు, ఎందుకంటే డైమరైజేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ అన్నాం కదా. సో ఇది మోర్ స్టేబుల్ అయితే డైమరైజేషన్లో పార్టిసిపేట్ కాదు. ఇది లీస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది ఈజీగా డైమరైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది. బాగుంది. ఇంతకుముందు మనం ఏంటంటే ఈ రెండింటి మధ్య కంపారిజన్ చూసాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కంపారిజన్, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఇప్పుడు చూద్దాం. మనం చెప్పాం ఇక్కడ కార్బన్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి sp2కు p ఆర్బిటాలకు మధ్య ఎనర్జీ గ్యాప్ తగ్గి అక్కడ మిక్సింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. ఏది ఆడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాలేదు. మరి హైబ్రిడైజేషన్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఇంటర్మిక్సింగ్ జరగడం వల్ల అది మోర్ స్టేబుల్. మరి మోర్ స్టేబుల్ అన్నప్పుడు లెస్ డైమరైజేషన్. దిస్ ఈజ్ ద లీస్ట్ స్టేబుల్, ఎందుకంటే ప్యూర్ పి ఆర్బిటాల్ మధ్యలో ఓవర్లాపింగ్ అనేది లేకపోతే అక్కడ డైమరైజేషన్లు అనేది ఏంటంటే ఈజీగా పార్టిసిపేట్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ కావడం లేదు, కాబట్టి ఇది లీస్ట్ స్టేబుల్. ఎప్పుడైతే లీస్ట్ స్టేబుల్ ఉంటుందో డైమరైజేషన్ మ్యాక్సిమం. కాబట్టి CH3 ఈజీగా డైమరైజేషన్లో పార్టిసిపేట్ అవుతుంది, CF3 డైమరైజేషన్లో పార్టిసిపేట్ కాదు. చూడండి, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, బెటర్ ఓవర్లాపింగ్ కాబట్టి మోర్ స్టేబుల్. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ సో better overlapping CF3 is the better overlapping. చూడండి, CH3 radical less stable, more dimerize, more stable, less dimerize.
చూడండి, Cl2O gives rise to Cl2O4, ClO3 gives rise to Cl2O6, Kf డాష్. Kf ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది ఈజీగా డైమరైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ClO2కి ClO3 మైనస్కి చూడండి, ClO3 మైనస్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇక్కడ ఏంటి, లోన్ పేర్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్. మిక్సింగ్ జరగదు అంటే అన్స్టేబుల్. అన్స్టేబుల్ అన్నప్పుడు ఏమవుతుంది, స్టెబిలిటీ తక్కువ, డైమరైజేషన్ ఎక్కువ. సో ClO2 ఈజీగా డైమరైజ్ జరుగుతుంది, ClO3 డైమరైజేషన్ జరగదు. నెక్స్ట్ వన్, స్టీరిక్ ఫ్యాక్టర్. చూడండి, ఏ కాంపౌండ్, బి కాంపౌండ్. ఈ ఏ కాంపౌండ్, బి కాంపౌండ్లో మోర్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ ఏది, మోర్ స్టేబుల్ ఏది? మోర్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్, మోర్ స్టేబుల్ కాంపౌండ్ ఏది? దేంట్లో ఎక్కువ రెజొనెన్స్ జరిగి స్టేబుల్ అవుతుంది, మరి మోర్ స్టేబుల్ కాంపౌండ్ ఏది? చూడండి, ఏ కాంపౌండ్లో రెజొనెన్స్ అనేది ఈజీగా జరుగుతుంది, రెజొనెన్స్ స్టెబిలైజ్ జరుగుతుంది. ఎట్లా? ఇక్కడ ఉన్నటువంటి బాండు ఇట్లా షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి బాండు ఇట్లా షిఫ్ట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ రెజొనెన్స్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఏ కాంపౌండ్ ఈజ్ మోర్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ కాంపౌండ్. నెక్స్ట్ బి వచ్చేసి మోర్ స్టేబుల్ కాంపౌండ్ అంటున్నాం. ఎందుకంటే స్టీరిక్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ దట్ స్టీరిక్ ఫ్యాక్టర్? చూడండి, ఇక్కడ లెస్ రెజొనెన్స్ జరుగుతుంది. లెస్ రెజొనెన్స్ జరగడం వలన మోర్ స్టేబుల్ అవుతుంది. మోర్ స్టెబిలైజ్డ్ అన్నప్పుడు ఏంటంటే, మోర్ స్టెబిలైజ్డ్ కావడానికి రెజొనెన్స్ అనేది ఫ్యాక్టర్ కాదు, స్టీరిక్ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే ఇక్కడ డైమరైజేషన్ అనేది జరగదు. ఎందుకు డైమరైజేషన్ జరగదు? ఎందుకంటే ఈ ఫినైల్ గ్రూప్స్ అనేటివి బల్కీ గ్రూపులు కాబట్టి, స్టీరిక్ ఫ్యాక్టర్ కాబట్టి అక్కడ ఏంటంటే డైమరైజేషన్ అనేది జరగదు. చూడండి, మోర్ రెజొనెన్స్ అనేది ఏంటంటే మైనర్ ఫ్యాక్టర్. స్టీరిక్ అనేది ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ రెజొనెన్స్ జరిగింది కాబట్టి మోర్ రెజొనెన్స్, ఇట్ ఈస్ అ మైనర్. చూడండి, CpH3 మోర్ స్టేబుల్, PH2CH ఆల్సో మోర్ స్టేబుల్. రీజన్ ఏంటంటే స్టీరిక్ ఫ్యాక్టర్ ఆఫ్ రింగ్ అని చెప్పాలి, అంతేగాని రెజొనెన్స్ కాదు. సో డైమరైజేషన్లో మనకు ఇన్వాల్వ్ కావాలి అంటే ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే స్టీరిక్ ఫ్యాక్టర్, అంతేగాని రెజొనెన్స్ కాదు. రెజొనెన్స్ వల్ల ఏమవుతుందంటే స్టేబుల్ అయిపోతుంది. స్టెబిలిటీ అన్నప్పుడు ఏంటంటే డైమరైజేషన్ తగ్గిపోతుంది. సో స్టెబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైమరైజేషన్. చూడండి, డైమరైజేషన్, స్టీరిక్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ద మేజర్. ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ద మైనర్. ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ మీన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కీ ఎలిమెంట్, దట్ ఈస్ ద మేజర్. ద ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్కి అది మేజర్, అంతేగాని డైమరైజేషన్ కాదు. సో hybridization of odd electron, presence of lone pair electron, that is the minor. ఏది? ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్కి. సో డైమరైజేషన్కి మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ స్టీరిక్ ఫ్యాక్టరే వస్తుంది, కానీ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ రాదు. చూడండి, హైలీ స్టేబుల్ ఆడ్ ఎలక్ట్రాన్ లేదా ఫ్రీ రాడికల్ ఎవర్రా అంటే ఇందులో ఏంట్రా అంటే స్టీరిక్ ఫ్యాక్టర్ ఉంది, ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ ఉంది. సో స్టీరిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ రెండు కనుక ఉన్నట్లయితే అటువంటి ఫ్రీ రాడికల్ను మనం ఏమంటామంటే హైలీ స్టేబుల్ ఫ్రీ రాడికల్ అంటాం. చూడండి, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటం దగ్గర లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది,
సో కీ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ కీ ఫ్యాక్టర్ కాబట్టి ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్లో కీ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి అటువంటి హైలీ ఎలక్ట్రోనెగటివిటీ దగ్గర ఈ ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ ఉన్నట్లు. నెక్స్ట్ ఇక్కడ బెంజిన్ రింగ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ మనకు స్టీరిక్ క్రౌడింగ్ అనేది ఏర్పడి అక్కడ ఏంటంటే లీస్ట్ స్టేబుల్ అనేది ఏర్పడుతుంది. సో స్టీరిక్ ఫ్యాక్టర్ అండ్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ both are involved, therefore it is highly stable odd electron. అంటే రెజొనెన్స్ వల్ల మనకేంటంటే స్టేబుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ మై నాలెడ్జ్. సో ఇంతవరకు మనం డిస్కషన్ చేసినటువంటివి ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేటివి మనకు నీట్లీ సిఎస్ఆర్ నెట్లో బి టాపిక్లో అదేవిధంగా సి పార్ట్లో అడగడం జరిగింది. సో అందరూ వీక్షిస్తున్నారు అనుకుంటాను. కానీ మన దాంట్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చాలా వీక్గా ఉంది. కాబట్టి బాగా రెస్పాండ్ కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. నేను కూడా యాక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? రైట్.